ఎల్లమ్మ చరిత్ర రెండవ భాగం ప్రారంభం. హరికాళ్ళ చెమటాలన్నీ మెల్లంగా శిరసును చేరవచ్చే ఓయమ్మ. ఎల్లమ్మ చరిత్ర వినరే ఓయమ్మలు, రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు. శిరసు నుంచి చెమటలు కార్నెల్ల పుట్టలోకి జారేను అప్పుడు. సిరిగల్ల శివుని బిడ్డ శివనెల్లి మాత చరిత్ర నీ వినరే ఓ
పుట్టల నాగేంద్రుడు జమదగ్ని నాలుక బయటకు గుంజిండు మంత్రోపదేశము చెయ్యబోతున్నాడు మంత్రోపదేశము చెయ్యబోతున్నాడు మంత్రోపదేశము చెయ్యబోతున్నాడు లబలబ మొత్తుకునే భటులను కల్లారా చూసిండమ్మో నాగేంద్రుడు లబలబ మొత్తుకునే భటులను కల్లారా చూసిండమ్మో నాగేంద్రుడు మంత్రోపదేశమైతే తడబడి పుట్టలోనికి జారెను నాగేంద్రుడు ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు పరుగు పరుగున భటులు జమదగ్నిని చేరి అవ్వా ఆకలి అంటూ అయ్యా దాహం అంటూ విలవిల్ల వాళ్ళైతే విన్నవించిరమ్మ విలవిల్ల వాళ్ళైతే విన్నవించిరమ్మ విలవిల్ల వాళ్ళైతే విన్నవించిరమ్మ మర్రి పండ్లు దెంపిండు జమదగ్ని దేనువు పాలు విండే ఆ బుర్రలో మర్రి పండ్లు తెంపిండు జమదగ్ని దేనువు పాలు విండే ఆ బుర్రల్లో భటుల చేతుల్లా పెట్టి జమదగ్ని ఏమంటా ఉన్నాడమ్మో వాళ్ళతో భటుల చేతుల్లా పెట్టి జమదగ్ని ఏమంట ఉన్నాడమ్మో వాళ్ళతో పోంగ పోంగ ఇవి గురుగులైపోతాయి గురిగిలే పోయి ముంతలే అవుతాయి ముంతలు ఏసర్లై భోజనాలైతాయి ముంతలు ఎసర్లై భోజనాలైతాయి ముంతలు ఎసర్లై భోజనాలైతాయి రాజును చేరే కల్లా తీరొక్క వంటలే అవుతాయనే ఆ జమదగ్ని రాజును చేరే కల్లా తీరొక్క వంటలే అవుతాయనే ఆ జమదగ్ని దేనువు పాల నుంచి గంగమ్మ ఉతుకాలు ఉడతాయనే ఆ మునిరాజు దేనువు పాల నుంచి గంగమ్మ ఉతుకాలు ఉడతాయనే ఆ మునిరాజు పరుగున భటులైతే రాజును చేరిండ్రు తీరొక్క వంటలు రాజుకు చూపిండ్రు భటులు తెచ్చినవన్నీ ఆ రాజు చూసిండు భటులు తెచ్చినవన్నీ ఆ రాజు చూసిండు భటులు తెచ్చినవన్నీ ఆ రాజు చూసిండు కారణ్య పడవిలోన ఇంతటి రుచిగల్ల వంటలెవరు మీకిచ్చే కారణ్య పడవిలోన ఇంతటి రుచిగల్ల వంటలెవరు మీకిచ్చే ఆ కామధేనువును నాకైతే చూపించుమన్నాడమ్మో ఆ రాజు ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు భటులతో ఆ రాజు ఆశ్రమం చేరిండు కామధేనువు చూసి ఆశ్చర్యపోయిండు జమదగ్నితో రాజు ఈ మాటలనవట్టే జమదగ్నితో రాజు ఈ మాటలనబట్టే జమదగ్నితో రాజు ఈ మాటలనబట్టే ఇంత సుందరమున్నట్టి ఈ గోవు కానుక గీమన్నాడు కార్తీకుడు ఇంత సుందరమున్నట్టి గోవు కానుక గీమన్నాడు కార్తీకుడు రాజ మర్యాదతోని అడుగుతున్న దేనువు నిమ్మన్నాడు ఆ రాజు రాజ మర్యాదతోని అడుగుతున్న దేనువు నిమ్మన్నాడు ఆ రాజు ఓ రాజనీకిది న్యాయము కాదయ్య పట్టెడన్నం పెట్టి ఆకలి దూపలు తీర్తే నా గోవు నడుగుట ధర్మం కాదు నీకనే నా గోవు నడుగుట ధర్మం కాదు నీకనే నా గోవు నడుగుట ధర్మం కాదు నీకనే దిగ్గున లేసిండమ్మో కార్తీకుడు భటులతో ఏమన్నాడో ఆ రాజు దిక్కున లేచిండమ్మో కార్తీకుడు భటులతో ఏమన్నాడు ఆ రాజు ఆదేనువు బిడ్డను రాజ్యానికి తీసుకురమ్మన్నాడో వాళ్ళతో అదే నువ్వు బిడ్డను రాజ్యానికి తీసుకురమ్మన్నాడు వాళ్ళతో బిడ్డను తీసుకపోతే తల్లెంబడొస్తాది అప్పుడు గోవును పట్టుకుందామానే లాగెతోని రాజు రాజ్యానికి పోయిండు లాగెతోని రాజు రాజ్యానికి పోయిండు లాగెతోని రాజు రాజ్యానికి పోయిండు విలవిలలాడిందమ్మో ఆ గోవు కన్న తీపి కోర్వక ఓయమ్మ విలవిలలాడిందమ్మో ఆ గోవు కన్న దీపి కోర్వక ఓయమ్మ రౌద్రంగా మారిందమ్మో దేనువు కంచు గుబ్బల కోటను చేరంగా ఎల్ల
ఇడిసిండమ్మో అప్పుడు బిడ్డతోని దేనువు ఓయమ్మ గగనాన ఎగురుతుందో మాయమ్మ బిడ్డతోని దేనువు ఓయమ్మ గగనాన ఎగురుతుందో మాయమ్మ ఎగిరేటి దేనువును కండ్ల చూసి నాడు గురివెట్టి బాణాన్ని విడిచిండు ఆ రాజు మొయ్య మోతతో బాణం రానేవట్టే మొయ్య మూతతో బాణం రానే వట్టే మొయ్య మూతతో బాణం రానే వట్టే బాణాన్ని కండ్ల చూసే ఆ దేనువులు నేలపై దుంకేనమ్మో అప్పుడు బాణాన్ని కళ్ళ చూసే ఆ దేనువులు నేలపై దుంకేనమ్మో అప్పుడు గాలిలోని బాణము ఓయమ్మ గిరికీలు కొట్టుకుంటా రావట్టే గాలిలోని బాణము ఓయమ్మ గిరికీలు కొట్టుకుంటా రావట్టే తపసు చేస్తున్నట్టి జమదగ్ని దిక్కేమో మొయ్య బాణం మూత పెట్టుకుంటా ఎగిరొచ్చి జమదగ్ని డొక్కలో గుచ్చింది ఎగిరొచ్చి జమదగ్ని డొక్కలో గుచ్చింది ఎగిరొచ్చి జమదగ్ని డొక్కలో గుచ్చింది గిలవీల తల్లడిల్లే ఆ జమదగ్ని గిలగిల్ల కొట్టుకునే ఆ పుట్టపై గిలగిల్ల తల్లడిల్లే ఆ జమదగ్ని గిలగిల్ల కొట్టుకునే ఆ పుట్టపై పొట్టను పట్టుకొని ఆ మునిరాజు పుట్టపై గూలిండమ్మో ఓయమ్మ ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు మునిరాజు పుట్టపై విలవిలలాడంగ రేణుకింటి ముందు నాగమల్లి చెట్టు వాడిపోయి నేల కొరుగుతున్నదమ్మా వాడిపోయి నేల కొరుగుతున్నదమ్మ వాడిపోయి నేల కొరుగుతున్నదమ్మ ఆ చెట్టు కండ్ల చూసే ఆ ఎల్లమ్మ గడగడ గాతులు పెట్టే ఆయమ్మ ఆ చెట్టు కండ్ల చూసే ఆ ఎల్లమ్మ గడగడ గాతలు పెట్టే ఆయమ్మ నేల మీద బొర్లుతూ ఎనలేని శోకాలు పెడుతున్నది ఆ రేణుక నేల మీద పొర్లుతూ ఎనలేని శోకాలు వెడుతున్నది ఆ రేణుక ఎక్కెక్కి ఏడ్చి లేసింది ఎల్లమ్మ భర్త చెప్పినట్టు బోనం యాదికొచ్చే కైలాసం తవ్వలు తాను పడుతున్నది కైలాసం తవ్వలు తాను పడుతున్నది కైలాసం తవ్వలు తాను పడుతున్నది కన్న తండ్రి శంకరుని దగ్గరికి చేరనే వచ్చిందమ్మో ఆ రేణుక అన్న తండ్రి శంకరుని దగ్గరికి చేరనే వచ్చిందమ్మో ఆ రేణుక దుఃఖమాగా లేకనో ఆ రేణుక తండ్రి మీద పడ్డదో ఆయమ్మ కమగలేకను ఆ రేణుక తండ్రి మీద పడ్డదో ఆయమ్మ కొనవు పిరితోని నా భర్త జమదగ్ని నా అన్న వాళ్ళేని కారణ్య పడవిలో కొట్టుకుంటున్నాడు ఓ నా తండ్రి కొట్టుకుంటున్నాడు ఓ నా తండ్రి కొట్టుకుంటున్నాడు ఓ నా తండ్రి సత్యాన బోనమంట ఓ తండ్రి నాకు చెప్పరాదయ్యో నా తండ్రి సత్యాన బోనమంట ఓ తండ్రి నాకు చెప్పరాదయ్యో నా తండ్రి నువ్వన్న బిడ్డనయ్యో ఓ తండ్రి ముండ వస్తే చూస్తావా నా తండ్రి ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు ఆ మాట వినగానే లోకాల శంకరుడు ఓ బిడ్డ ఎల్లమ్మ నాకు తెల్వాదానే అది విన్న ఎల్లమ్మ రౌద్ర రూపం దాల్చే అది విన్న ఎల్లమ్మ రౌద్ర రూపం దాల్చే అది విన్న ఎల్లమ్మ రౌద్ర రూపం దాల్చే తండ్రిని దొరకబట్టి గిరగిర తింపి నేల కొట్టిందో ఆ ఎల్లమ్మ తండ్రిని దొరకబట్టి గిరగిర తింపి నేల కొట్టినో ఆ ఎల్లమ్మ ఆ బిడ్డ బలమును చూసి ఆ శంకరుడు ఏమంట శాపం పెట్టే ఓయమ్మ ఆ బిడ్డ బలమును చూసి ఆ శంకరుడు ఏమంట శాపం పెట్టే ఓయమ్మ రానున్న కాలంలో నెలకొక్కసారైతే బట్ట మైలైపోయి బాండువకు దూరమై ఆడోళ్ళ బలమంతా గంగా పాలవ్వాలే ఆడుల్ల
వాళ్ళు రేణుకతో ఏమనిరి మా కన్నం పెడితేను సచ్చిన నీ భర్త పుణ్యం వల్ల మళ్ళా బతుకుతాడన్నారు. పుణ్యం వల్ల మళ్ళా బతుకుతాడన్నారు. పుణ్యం వల్ల మళ్ళా బతుకుతాడన్నారు. అనుకుంటా బిచ్చగాళ్ళు ఆ బోనాన్ని ఎంగిలి చేసిండ్రమ్మో అయ్యయ్యో. అనుకుంటా బిచ్చగాళ్ళు ఆ బోనాన్ని ఎంగిలి చేసిండ్రమ్మో అయ్యయ్యో. గాలి దుమారం లేసే అప్పుడే చీర గాలికి లేసేను ఎల్లమ్మది. గాలి దుమారం లేసే అప్పుడే చీర గాలికి లేసేను ఎల్లమ్మది. అది చూసి ఆ భటులు పెలపెల నవ్విరి. ఆ తల్లి రేణుక తలకురులు వెంచుకొని తన ఒంటినైతే కప్పుకున్నాదమ్మా. తన ఒంటినైతే కప్పుకున్నాదమ్మ. తన ఒంటినైతే కప్పుకున్నాదమ్మ. నవ్విన ఆ భటులను సట్టు బండలుగా మారాలని శాపం పెట్టే. నవ్విన భటులను సట్టు బండలుగా మారాలని శాపం పెట్టే. ఎంగిలి బోనాన్ని చూసి ఆ ఎల్లమ్మ ఎట్టా బల పొయ్యవట్టే ఆయమ్మ. ఎంగిలి బోనాన్ని చూసి ఆ ఎల్లమ్మ ఎట్టా బలపోయావటే ఆయమ్మ. అయ్యయ్యో ఓ నాద నేనేమి చేద్దును ఎంగిలి బోనాన్ని నీకెట్లా వెడుదును. పాపకారి భటులు మోసమే చేసిరి. పాపకారి భటులు మోసమే చేసిరి. పాపకారి భటులు మోసమే చేసిరి. వలవల ఏడ్చుకుంటా బోనాలు ఎత్తుకున్నాదోయమ్మ రేణుక. బలబాల ఏడ్చుకుంటా బోనాలు ఎత్తుకున్నాదోయమ్మ రేణుక. కన్నీళ్లు కార్చుకుంటా జమదగ్నిని చేరవచ్చినాదమ్మో ఆయల్లు. ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు. రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు. ధరణిపై గూలిన భర్తను చూసింది దుఃఖమాగలేక ఉరికచ్చి రేణుక భర్త మీద వాడి బలతేరవట్టేను. భర్త మీద వాడి బలతేరవట్టేను. భర్త మీద వాడి బలతేరవట్టేను. ఎంత పని చేస్తీవమ్మో నా రేణుక ఎంగిలి వడగొడితీవా బోనాన్ని. ఎంత పని చేస్తీవమ్మో నా రేణుక ఎంగిలి వడగొడితీవా బోనాన్ని. నేనింకా బతుకనమ్మో ఓ రేణుక నీకు దక్కనోయమ్మో ఓ ఎల్లమ్మ. నేనింకా బతుకానమ్మో ఓ రేణుక నీకు దక్కనోయమ్మో ఓ ఎల్లమ్మ. చావు గడియ నాకు దగ్గర వడ్డాది. నేను పోయే ముందు నీకొక్క వరమిస్తా. 5 పిల్లల్ని సంతానమిస్తున్నా. 5 పిల్లల్ని సంతానమిస్తున్నా. 5 పిల్లల్ని సంతానమిస్తున్నా. కాలి పిక్కలు జీరిండు ఆ జమదగ్ని 5 మామిడి పండ్లను తీసిండు. కాలి పిక్కలు జీరిండు ఆ జమదగ్ని 5 మామిడి పండ్లను తీసిండు. రేణుక చేతుల పెట్టి ఆ జమదగ్ని ఏమంట చెప్పవట్టే ఓయమ్మ. రేణుక చేతుల పెట్టి ఆ జమదగ్ని ఏమంట చెప్పబట్టే ఓయమ్మ. నేను చనిపోయినాక దహన క్రియలు చేసి తెచ్చిన బోనంతో నాకు పిండం పెట్టి నా బూర్ది బొక్కలు బాండువలో దాయాలే. నా బూడిది బొక్కలు బాండువలో దాయాలే. నా బూడిది బొక్కలు బాండువలో దాయాలే. 24 ఏండ్ల దాకా మన పిల్లలకు నా జాడ చెప్పొద్దని మాటిమ్మానే. 24 ఏండ్ల దాకా మన పిల్లలకు నా జాడ చెప్పొద్దని మాటిమ్మానే. 24 ఏండ్లైనాక నేనైతే మళ్ళా బతుకుతానన్నాడు ఆ జమదగ్ని. ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు. రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు. విలవిలలాడుకుంటా పంచ ప్రాణాలు వదిలే భర్త మీద వాడి శోకాలు పెట్టింది. శవదహనము చేసే రేణుక ఎల్లమ్మ. శవదహనము చేసే రేణుక ఎల్లమ్మ. శవదహనము చేసే రేణుక ఎల్లమ్మ. భర్త బూడిది బొక్కలను కంచర్ల మర్రి బూడల్లో దాచే ఎల్లమ్మ. భర్త బూడిది బొక్కలను కంచర్ల మర్రి గూడల్లో దాచే ఎల్లమ్మ. భర్త సెలవిచ్చినట్టి మామిడి పండ్లను తిన్నాదమ్మో ఆ రేణుక. భర్త సెలవిచ్చినట్టి మామిడి పండ్లను తిన్నాదమ్మో ఆ రేణుక. వైకుంఠ
భుజ కిరీటాలను విలిచే శంకులు నాగేంద్ర భుజ కిరీటాలను విలిచే శంకులు నాగేంద్ర భుజ కిరీటాలను విలిచే రేణుక గర్భంలోనా మనమన్న దమ్ములుగా ముడుదామనే ఆ విష్ణువు రేణుక గర్భంలోన మనమన్న దమ్ములుగా ఉడదామనే ఆ విష్ణువు లోకమాత అమ్మవారు మన తోడి ఆడపిల్లై పుడుతది అన్నాడమ్మా లోకమాత అమ్మవారు మన తోడి ఆడపిల్లై పుడుతది అన్నాడమ్మా రేణుక ఎల్లమ్మ పండ్లు తినగానే బంగారు దోమల్ల అవతారము దాల్చి రేణుక గర్భాన ప్రవేశించిరమ్మా రేణుక గర్భాన ప్రవేశించిరమ్మ రేణుక గర్భాన ప్రవేశించిరమ్మ గడియలు దాటవట్టే ఆ ఎల్లుకు నెలలు నిండుతున్నాయో ఎల్లమ్మకు గడియలు దాటవట్టే ఆ ఎల్లుకు నెలలు నిండుతున్నాయో ఎల్లమ్మకు 9 గడియల్లో నాభి నుంచి బయటకు దుంకిండ్రమ్మో ఆ పిల్లలు ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు బాలుడు ఉట్టంగా బ్రహ్మాండ మదిరింది పిల్లలు ఉట్టంగా పిడుగుల సుక్కలు రాలే లోకాలు గడగడ వనికి పోనేవట్టే లోకాలు గడగడ వనికి పోనే వట్టే లోకాలు గడగడ వనికి పోనే వట్టే ఉషో ఉషో మనుకుంటా మూర్తులు శీగాలుగుతున్నరో జగమంతా ఉషో ఉషో అనుకుంటా మూర్తులు శ్రీగాలు గుతున్నారో జగమంతా పంచభూతాలే జింకే పాతాల కాలిక గాతలు పెట్టే ఆ గడియలు పంచభూతాలే జంకే పాతాల కాళిక గాతలు పెట్టే ఆ గడియలో పుట్టిన పిల్లల్ని రేణుక చూసింది ఎనలేని సంతోషం తాను పడుతున్నది ఏడుగురు దాసీల పెట్టి పెంచుతుంది ఏడుగురు దాసీల పెట్టి పెంచుతుంది ఏడుగురు దాసీల పెట్టి పెంచుతుంది పిల్లల్ని చూస్తుంటేనో ఎల్లమ్మకు పగలు ఆకలి కాదమ్మో ఓయమ్మ పిల్లల్ని చూస్తుంటేనో ఎల్లమ్మకు పగలు ఆకలి కాదమ్మో ఓయమ్మ బాలల్ని చూస్తుంటేనో రేనమ్మకు రాత్రిళ్ళు నిద్రుండదో ఓయమ్మ బాలల్ని చూస్తుంటేనో రేనమ్మకు రాత్రిలో నిద్రుండదో ఓయమ్మ 21 రోజు పిల్లలకు నిండే త్రిలోక సంచారి నారద మహర్షి బ్రాహ్మణ వేషంలో ఎల్లమ్మింటికి వచ్చే బ్రాహ్మణ వేషంలో ఎల్లమ్మింటికి వచ్చే బ్రాహ్మణ వేషంలో ఎల్లమ్మింటికి వచ్చే ఆ బ్రాహ్మణోత్తముని ఆ రేణుక ఇంట్లోకి పిలిచినాదో ఆ ఎల్లమ్మ ఆ బ్రాహ్మణోత్తముని ఆ రేణుక ఇంట్లోకి పిలిచినాదో ఆ ఎల్లమ్మ తన పిల్లలైదుగురికి ఆ నారదుని పేరు పెట్టుమన్నదో ఆ రేణుక ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు పెద్ద కొడుకు పేరు పరశురాముడంట డొక్కలయ్య చిటికెలయ్య తమ్ముళ్ళంట బిడ్డ పేరునైతే గౌరమ్మ అని పెట్టే బిడ్డ పేరునైతే గౌరమ్మ అని పెట్టే బిడ్డ పేరునైతే గౌరమ్మ అని పెట్టే పేరు పెట్టిన గడియలో